2025లో శని కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. అయితే ఈ మీనరాశి వారి యొక్క ప్రభావము మేషరాశి వారి మీద కూడా, అంటే శని ఈ మార్గంలో వెళ్ళడం వల్ల, ఈ సంచారం వల్ల మేషరాశి వారికి కూడా కొంచెం ఎక్కువ ప్రభావాలు కనిపించబోతున్నాయి. అయితే అసలు ఏలినాటి శని అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఏలినాటి శని అనగా, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, అసలు శని భగవానుడు అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. భయాంతో పాటు ఏమేమి అయిపోతాయో అని ఆందోళన కూడా చెందుతారు. అయితే అసలు ఈ ఏలినాటి శని ఎందువల్ల వస్తుంది? ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందా, లేదా అన్ని రాశుల వారికేనా, లేదా కొన్ని రాశుల వారికేనా అనే సందేహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ శనిదేవుడు 12వ ఇంట్లో లేదా తన సొంత రాశిలో సంచారం చేస్తున్నప్పుడు, లేదా మరి ఒకటి ఏదైనా రాశిలోకి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే 2వ ఇల్లు అంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంటుంది. అయితే మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శని భగవానుడు ఇచ్చేది కష్టాలు, నష్టాలు, పోరాటాలు, దురదృష్టాలు ఇలాగా ముడిపడి ఉంటుంది. అయితే ఇది ఎందుకు ఇస్తున్నాడు, శని భగవానుడే ఎందుకు ఇస్తాడు అని అంటే, శని భగవానుడు కర్మ ప్రదాత. ఒక వ్యక్తి తన గత జన్మలో చేసిన పాపాలు కానీ, యోగాలు కానీ, కర్మలు కానీ ఈ జన్మకు అది రావడంతో, అప్పుడు శని యొక్క మనం పుట్టిన సమయంలో, ఏ వ్యక్తి అయితే పుట్టే సమయంలో జన్మ రాశిలో అతను ఏ రాశిలో పుడతాడో ఆ లగ్నంలో, తరువాత జన్మించిన సమయంలో, తరువాత ఈ రాశి చక్రం గుండా తన ప్రయాణం చేసే సమయంలో వేద జ్యోతిష శాస్త్ర ప్రకారము ఇది సంభవిస్తుంది. అంటే శని ప్రభావము ఎక్కువగా సంభవిస్తుంది. అయితే ఈ శని ప్రభావము ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందా అంటే ఒకేలాగా ఉండదు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ శని భగవానుడే ఇంతటి కష్టాలను ఇస్తాడా అంటే లేదు. ప్రతి ఒక్క గ్రహము, రవి, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, రాహు, కేతువులు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి స్థాయిలో కష్టాలను ప్రతి మనిషికి ఇస్తాడు. అంటే ఇది ఒక మనిషికే కాదు, దేశానికి ఆర్థికంగాను రాజకీయంగాను కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చర్చించుకునేది ఏలినాటి శని ప్రభావంతో ఏ ఏ రాశులు ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఇట్లాగా ఇబ్బంది పడుతున్నారు అంటే, శని మందగమనుడు కాబట్టి తన గమనము అంటే నడక చాలా తక్కువగా ఉంటుంది. అంటే చాలా స్లోగా నడుస్తుంటాడు. అదే రవిగ్రహము 1 నెల పాటు నడుస్తాడు. అదే చంద్రగ్రహము 2.5 రోజుల పాటు నడుస్తాడు. ఇక శనిగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలోనూ నడుస్తూ ఉంటాడు. తన ప్రభావం దగ్గరకు వచ్చేటప్పటికి 7.5 సంవత్సరాలు ఒక రాశి మీద ఉన్నప్పుడు ఇది విభాగంగా చెంది మొదట తన షాడోని ఈ పట్టిన రాశి దగ్గర నుంచి ముందు 2.5 అంటే ముందు ఉన్న రాశికి 2.5 సంవత్సరాలు షేర్ చేస్తాడు. వెనక ఉన్న గ్రహ అంటే రాశికి 2.5 గ్రహాలు అంటే 2.5 సంవత్సరాలు పంచుతాడు. ఏ రాశిలో అయితే ఉంటున్నాడో ఆ రాశికి ప్రథమంగా 2.5 సంవత్సరాలు అన్నమాట. అంటే ముందు వెనక తను పట్టినది ఇలాగా 2.5 చొప్పున 7.5 సంవత్సరాల కాలము శని ఆయా రాశుల వారికి ఇబ్బంది పెడతాడు. అది ఇబ్బంది కాదు, ఆ జీవి చేసుకున్న ఆ మనిషి యొక్క కర్మను తుడిచే భగవంతుడు, కర్మ ప్రదాత యమధర్మరాజు నియమాలను ఎలాగైతే తీసుకుంటాడో శని భగవానుడు మనిషి యొక్క కర్మను తీసే భగవానుడు. కానీ అయితే ఇలాగా శని నడిచేటప్పుడు ఇప్పుడు మన ప్రస్తుత అంశము 2025లో మేషరాశి వారికి శని భగవానుడి యొక్క మొదటి దశ అంటే మొదటి 2.5 సంవత్సరాలు పట్టబోతోంది ఉగాది తర్వాత నుంచి. అది సమయం ఎప్పుడు అంటే జూలై 12వ తారీఖు నుంచి నవంబరు 27, 2025 వరకు పడుతూ మళ్ళా శని తిరోగమనంలో ఉంటుంది. తిరోగమనం అంటే వెనక్కి నడవడం అన్నమాట. ఇది ఎప్పుడు మళ్ళా మొదలవుతుంది? జూలై 12 మేషరాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు
తిరోగమనంలోకి వెడతాడు. ఎప్పుడైతే తిరోగమనంలోకి వెళ్ళాడో తన సొంత స్థానంలో ఉన్నదానికన్నా తిరోగమనంలోకి వెళ్ళేటప్పుడు కొంత సులువుని, కొంత ఊరటని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మనం సమీక్షించుకోవాలి, ఏమని, మనకి ఎట్లా ఉండబోతోంది, మనకి మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా అనే అంశాలను ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేషరాశిలో జరిగే సమయాలను నేను చాలా వివరంగా ఇవ్వబోతున్నాను. మేషరాశిలో ఉండేవారు అనగా అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు ఈ సమయాన్ని నోట్ చేసుకుని ఆ సమయంలో నేను చెప్పిన నియమాలను, పరిహారాలను, స్వామిని ఎలా పూజించాలి, ఏ తప్పులు చేయకూడదు, ఏ మంచి పనులు చేయాలి అనేది వివరంగా మీకు తెలియజెప్పబోతున్నాను. అయితే మేషరాశిలో ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే కనుక మే 24, అంటే ఇంకా మనకి సమయం ఉంది. మే 24, 2025లో ప్రవేశం చేస్తాడు. అయితే అదే మేషరాశిలో శని మళ్ళా తిరోగమనం చేస్తాడు. తిరోగమనం అంటే తెలుసు కదా, మళ్ళీ వెనక్కి రావడము. అది ఎప్పుడు చేస్తాడు? డిసెంబర్ 5, 2025 సమయంలో చేస్తాడు. అంటే మే 24 నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు ఈ సమయంలో శని భగవానుడు మేషరాశిలో ఉంటాడు. తరువాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు? డిసెంబర్ 5లో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళా ఆ మీనరాశి నుంచి మళ్ళా వెనక్కి, అంటే మళ్ళా మేషరాశిలోకి ఎప్పుడు వస్తాడు అంటే జనవరి 6వ తారీఖు 2026 సంవత్సరంలో మళ్ళా తిరిగి మేషరాశిలోకి వస్తాడు. అయితే ఈ శని తిరిగి మళ్ళా మేషరాశిలోకి ప్రవేశించేది ప్రత్యక్షంగా అదే రాశిలో ఉంటాడు. అంటే ఇక తన స్థానము అదేదన్నమాట. అంటే మళ్ళా 2.5 సంవత్సరాల పాటు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఆ సమయం కూడా ప్రత్యక్షంగా ఉంటాడు. కాబట్టి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 14, 2026 సమయం వరకు మేషరాశిలో ఉండబోతున్నాడు. అయితే మళ్ళా ఈ మేషరాశి నుంచి మళ్ళా ఎప్పుడు కదులుతాడు అంటే సమయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 12, 2028న మళ్ళా మేషరాశి నుంచి తను శాశ్వతంగా ఇంకొక రాశిలోకి అడుగు పెడుతున్నాడు. అయితే ఈ మీనరాశిలో స్థాన చలనం జరగటం వల్ల అశ్విని నక్షత్రం వారికి, అంటే ఇప్పుడు మీకు ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతోంది అనేది చాలా వివరంగా చెప్తాను. అశ్విని నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా వినండి. ఈ స్థాన చలనం వల్ల అశ్విని నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అంటే మంచిగాను సగం ఉంటుంది, మరి ఒక సగము అశుభ ఫలితాలు, అంటే మిశ్రమంగా మంచి చెడు 2 ఇస్తాడు. అయితే కొన్ని విషయాల్లో అనుకూలత, మరికొన్ని విషయాలలో ప్రతికూలత ఎదురవుతుంది. మీరు ఈ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మంచి జరిగితే నా ప్రజ్ఞ, చెడు జరిగితే దేవుడు చేశాడు అనేది కాదు. ఇక్కడ దేవుడు అనేది మనం ఏది చేసుకుంటామో దాన్ని ఇవ్వడానికి మాత్రమే ఉంటాడు. కర్మ చేసేది భగవంతుడు కాదు, కర్మ చేసేది మనిషి మాత్రమే. ఇది గుర్తెరిగి మీరు చేసిన మంచి ఫలానికి మంచి జరుగుతుంది. మీరు చెడు చేస్తే చెడునే తీసుకుంటాం, కానీ మంచి అవకాశం లేదు కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగాలి. అయితే ఈ అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడినప్పుడు కొంతమంది కనుక ఆటంకాలు ఏర్పడినప్పుడు పట్టుదలతో పర్వాలేదు నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ పెంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీంతోపాటు అశ్విని నక్షత్రం వారికి మీనరాశిలో శని మారేటప్పుడు ఎలాంటి ప్రభావాలు ఇస్తాడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఇస్తాడు. రెండోది, వ్యాపారస్తులకు వ్యాపారంలో విశేషమైన లాభాలు ఇస్తాడు. దాంతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా విద్యార్థులు కానీ, ఎవరైనా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు. దీంతోపాటు గొప్ప గొప్ప పరిచయాలు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తోనూ, పెద్ద పెద్ద వ్యక్తులతో మనకి పరిచయాలను ఏర్పాటు చేస్తాడు. ఆ పరిచయాలను మీరు సద్వినియోగం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే మీరు ఏదైనా పని ప్రారంభించినా, ఏదైనా పనిని విజయం సాధించాలనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. కొత్తగా ఏదైనా వాహనాలు కొనుక్కోవాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వాలన్నా,
ఇలాగ వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా, మీరు ఏ మంచి ప్రయత్నం చేసినా దానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. అసలు వృధా చేసుకోకండి. శని భగవానుడు ఇచ్చే ఫలితాలను తప్పనిసరిగా పొందే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆటంకాలు ఏమిస్తాడు అంటే కనుక శత్రువుల నుండి ఇబ్బందులు ఇస్తాడు. శత్రువులు ఇచ్చేదే ఇబ్బంది కదా. అయితే అనారోగ్య సమస్యలు ఇస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మంచి జరిగినప్పుడు పొంగిపోవద్దు, చెడు జరిగినప్పుడు కుంగిపోవద్దు. దీంతో ఆటంకాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కూడా కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు, విఘ్నాలు కలిగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా, అది గృహ నిర్మాణం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది కొత్తగా స్టార్ట్ చేయాలన్నా అడ్డంకులు కూడా కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇవి ముందుగా మీకు తెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాల్ని నోట్ చేసుకుని ఆ సమయంలో మీరు జాగ్రత్త పడండి. జ్యోతిష్యం ఎప్పుడు జాగ్రత్త పడమని చెప్పే చీకటిలో నడిచేటప్పుడు టార్చ్ లైట్ లాంటిది. తన్నుకుని పడిపోకుండా మనకు ముందుగా చెప్తుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే శని దోష ఇప్పుడు ఆటంకాలకు మనం ఏదైనా పరిష్కారం చూసుకోవాలి కదా. ఆ శని భగవానుడు ఇచ్చే ఆటంకాలకు పరిష్కారాలు వీలైనన్ని సార్లు శని మంత్రాలు జపించుకోండి. నాకు కుదరదు, నాకు అవ్వదు, నాకు టైం లేదు అంటే అది మీ ఇష్టము. కానీ ఎవరి సమస్యకు వారే పరిష్కారం చూడాలి కదా. శని మంత్రాలు తప్పనిసరిగా చదవండి. ఆ మంత్రాలు ఏమిటో కూడా నేను ఇస్తాను. అయితే శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. దానితో పాటు దానాలు అత్యంత ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఇచ్చుకునే కొద్దీ వస్తుంది అంటారు. మీరు ఎంతసేపు దాచుకోవడము మూట కట్టుకోవడమే చేసుకుంటే మీ పాపాలు మీ దగ్గరే ఉండిపోతాయి, మీ కర్మలు కూడా మీ దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దానం చెయ్యాలన్న ఆలోచన పెంచుకోండి. దీంతో పాటు ఏం చేయాలి, శని చాలీసా అని ఉంటుంది. చిన్నపిల్లలు అనగా 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాల కాలంలో ఉన్నవాళ్ళు పిప్పలాదకృత శని స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయడం నేర్చుకోండి. మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం చేస్తే కనుక శని దోషాల నుంచి తప్పించుకుంటారు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, చిన్న పిల్లలు అంటే 10 లోపు పిల్లలకు శని యొక్క బాధలు ఉండవు. 10 తర్వాత నుంచి శని దోషాలు ప్రారంభమవుతాయి. కాబట్టి 11వ ఏడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చదవండి, శని చాలీసాను చదువుకోండి. దీంతో పాటు శని భగవానుణ్ణి అణిచిపెట్టే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క హనుమంతుడు తప్ప ఇంకా ఎవరూ చేయలేని పరిస్థితి. తర్వాత స్థానము శివుడు. హనుమంతుడికి శివుడికి మాత్రమే శని భగవానుడు లొంగుతాడు. అది ఈ సమయంలో శని భగవానుడితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యడము, ప్రదక్షిణాలు చెయ్యడము, హనుమాన్ చాలీసాను చదవడము, సుందరకాండ పారాయణ చెయ్యడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే కనుక శని భగవానుడి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. తీవ్రత ఎలా తగ్గుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు ఎండలో నడుస్తున్న వాళ్ళు, మండుటెండలో నడుస్తున్న వాళ్లకు కొంచెం సమయమైనా మనకి నీడ కావాలి అని అనిపిస్తుంది. ఆ నీడలోకి వెళ్ళంగానే ఎలా ఉపశమనం పొందుతామో ఈ శని భగవానుడి యొక్క తీక్షత నుంచి, ఆటంకాల నుంచి, బాధ నుంచి ఈ శని చాలీసాలు చదవడము, హనుమంతుడిని ప్రార్థన చేయడము, ఇలాంటివన్నీ ఉపశమనం కలిగి తీవ్రతను తగ్గించేందుకు ఇది మనకు అందించిన ఋషులు కానీ మన జ్యోతిష శాస్త్రం కానీ అందించిన పరిహారాలు. తరువాత నల్లని వస్త్రాలు ఎక్కువ శాతము ఈ శని భగవానుడి యొక్క దశలో ఉన్నవాళ్ళు నలుపు వర్ణం కానీ నీలి వర్ణం కానీ దుస్తులు కనుక ధరించినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. శని భగవానుడికి ఇష్టమైన పనులు చేస్తే కనుక దాన్ని అంటే కర్మను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. కర్మను పూర్తిగా నాశనం చేయడు, తగ్గిస్తాడు బాధని. మనకు ఒక సామెత కూడా ఉంది, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళొద్దు అంటుంటారు పెద్దలు. అంటే ఇది అనమాట, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళడం. మనం ఏమీ చెయ్యము, శని భగవానుడు తగ్గించేయాలి అంటే తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గే ప్రయత్నం ఉండదు.
మరి ఇక్కడ చిన్న విన్నపం చేయాలి. శని భగవానుణ్ణి ప్రార్థించేటప్పుడు భయంతో ప్రార్థించకండి. అందరి గ్రహాల్లా కూడా ఆయన కూడా ఒక చల్లని అనుగ్రహం ఇచ్చే గ్రహమే కానీ తీవ్రతని ఇచ్చే గ్రహం కాదు. మన పర్సెప్షను, మన ఇంట్యూషన్ అలా ఉంటుంది. శని అనగానే భయపడతాము, కానీ భయం కాకుండా భక్తితో, ప్రేమతో ఆ స్వామిని ఆరాధించండి. ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దానితో పాటు రాజ మార్గాన్ని చూపిస్తాడు, రాజయోగాన్ని ఇస్తాడు. శని భగవానుడు ఇవ్వంది ఏదీ లేదు, కానీ మీరు ప్రార్థించే తీరులోనే ఉంటుంది. ఈ సమయంలో నల్లని వస్త్రాలు, నీలిరంగు వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి. అయితే దానాలలో ఏ దానాలు ఇవ్వాలి అంటే కనుక ఇనుముని దానంగా ఇవ్వండి, నల్ల మినుములు, నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. దీనితో పాటు నీటి కుండను, ఇది ఎలాగా మనకి వేసంకాలం సమయం కదా, నీరుని ఎక్కువగా దానం చేసే ప్రయత్నం చేసుకోండి. చల్లని కుండ, నీటి కుండను నీళ్లు నింపి దానంగా ఇవ్వండి. దీనితో పాటు నల్లని గొడుగులను కూడా దానంగా ఇవ్వండి. ఆ శని భగవానుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అయితే దీనితో పాటు ఇంకా ఏం చెయ్యొచ్చు అంటే కనుక చిన్నపిల్లలకు యథాశక్తి, పెద్దగా కాకపోయినా మీ శక్తిని బట్టి స్వామివారి పేరు తలుచుకొని బీదలకు, పేదవాళ్లకు, గుడి దగ్గర ఉన్న వాళ్లకు, చిన్నపిల్లలకు మీరు తోచినట్టుగా దానం ఇవ్వండి. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. దానం అంటే ఇచ్చేసి వదిలించుకోవడం కాదు, దానితో పాటు ద్రవ్యం అనగా డబ్బు, మీ యొక్క కర్మను వాళ్ళు తీసుకుంటున్నందుకు గాను మీరు ధనాన్ని కూడా యథాశక్తి దానంగా ఇవ్వండి. ఇవి శని భగవానుణ్ణి తృప్తిపరిచేందుకు చేయవలసిన పనులు. అయితే అశ్విని నక్షత్రం వారు శని ప్రభావం నుంచి బయటపడడానికి వీటన్నిటితో పాటు ఆ శని భగవానుడు చూసే మరొక విషయం ఏంటంటే ఓర్పుని పరీక్షిస్తాడు, పట్టుదలను పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓర్పుగా, పట్టుదలతో కార్యాన్ని చేసుకుంటాడో ఆయన తప్పకుండా సరెండర్ అవుతాడు. అంటే సంతోషించి మీ యొక్క పనితనాన్ని, అంటే శ్రమను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. దానితో పాటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయండి. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటాను, అప్పులు ఎక్కువ చేసేసాను, తీర్చను, ఐపీ పెట్టేస్తాను, లేదంటే ఉరి వేసుకుని చనిపోతాను, ఇవి మార్గాలు కాదు. దీనివల్ల మీకు మరింత ఎక్కువ అవుతుందే తప్ప తట్టుకుని నిలబడితే అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఆ భగవానుడు. తట్టుకునే ప్రయత్నం మీరు చేయండి, సంకల్పం చేసుకోండి. శని భగవానుడి ఏలినాటి శని వచ్చింది, ఇంకా నేను ఇది చేసేయాలి అని అధైర్యపడే ప్రయత్నం ఏ ప్రేక్షకులు చెయ్యకండి. తర్వాత దీంతో పాటు మీరు ఎవరైతే మీ ఇంట్లో పెద్దలు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి. తర్వాత మీ కింది స్థాయి వాళ్ళని, పని మనుషులు కానీ, మీ కింది స్థాయి ఉద్యోగస్తులను కానీ, అంటే 4th క్లాసు అంటే ఆటో డ్రైవర్సు, లేదా అంటే పని వాళ్ళనందరినీ గౌరవించండి. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే అంత ఇష్టపడతాడు. ఎందుకంటే మన కర్మ కూడా అక్కడే ఉంటుంది, మనం ఏది చేస్తామో తిరిగి అదే వస్తుంది. ఎదుటి మనిషిని గౌరవించండి. ఈ చిన్నవన్నీ చేసుకుంటే కనుక అందరూ చెయ్యాలి. అందరితో కన్నా ఎక్కువగా మేషరాశి వారు, అశ్విని నక్షత్రం, అశ్విని, భరణి, కృత్తిక, ఈ 3 నక్షత్రాల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ సమయంలో ఈ ప్రయత్నాలు చేసుకోవాలి. మేషరాశిలో మనము కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ కృత్తికా నక్షత్రం యొక్క విశేషం ఏమిటి, ఆ నక్షత్రంలో ఏం చెయ్యాలి, ఆ నక్షత్రం వాళ్ళ యొక్క గుణగణాలేంటి, వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాంశాలు ఈరోజు మనం ప్రస్తావిద్దాము. అయితే ఈ కృత్తికా నక్షత్రము 6 నక్షత్రాలు అంటే 6 నక్షత్రాల యొక్క సమూహము. 7వ నక్షత్రం కృత్తికా అన్నమాట. అయితే ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ నక్షత్రం తాలూకా విశేషమైన నక్షత్రము రాక్షస గణం కలిగినటువంటి నక్షత్రము. అయితే ఇందులో ఏ నక్షత్రాల యొక్క సమూహము అనేది, కృత్తికా నక్షత్రం అందరూ అంటారు, కొన్ని నక్షత్రాల సమూహం అంటారు. ఆ కొన్ని ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణిక, కృత్తిక అనే ఈ 7 కృత్తికా నక్షత్రాల యొక్క సమూహము. తరువాత దీని యొక్క అధిదేవత అగ్ని, పాలకుడు, ప్రజాపతి, ఉత్పాదకుడు, దాత కూడా అగ్నిదేవుడే. అయితే కృత్తికా నక్షత్రంలో
సోముడు, ప్రజాపతి, అగ్నిదేవతల యొక్క ఇన్ఫ్లుయెన్సు ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి, అన్ని పాదాల్లో ఉన్న వాళ్ళకి ఇవే ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ కృత్తికా నక్షత్రము 4 రాశుల వాళ్ళు వృషభ రాశిలోకే వస్తారు. అయితే కృత్తికా నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే, వీరు అగ్ని నక్షత్రం గుణాలు కలిగిన వాళ్ళు. అధిపతి సూర్యుడు, గణము దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షస గణము. అయితే ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది, ఆవేశపూరితంగా ఉంటారు. ఆవేశపూరితమైన చర్యలు చేయడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళ యొక్క ఆధిక్యత కావాలి అని అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా నలుగురిలో ఉన్నా కానీ, లేదంటే మీరు చేసే పనిలో కానీ, లేదా మీరున్న సమూహంలో కానీ మీరే ఎక్కువగా టాప్ ప్రయారిటీ ఇవ్వాలని మీరు ఆశిస్తూ ఉంటారనమాట. అయితే బాల్యంలో కొంచెం పోషణ భారం మీ తల్లిదండ్రులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీ వల్ల. అయితే ఏ పాదంలో జన్మించిన వాళ్ళైనా సరే కొంత ఇబ్బందులు పడే అవకాశము మీ తల్లిదండ్రులకి మీ మూలకంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో విభేదాలు తీసుకురావడము అది మీ తప్పు కాదు. మీరు పుట్టిన వెంటనే అట్లాంటి సిచ్యుయేషన్స్ మీ ఇంట్లో కలుగుతాయన్నమాట. తరువాత చిన్న చిన్న విషయాలకు మీరు అబద్ధాలు ఆడే వ్యక్తిత్వం కలిగిన వారు. దీంతోపాటు మీరు అన్య భాషలందు విపరీతంగా నేర్చుకుంటారు. నేర్పరితనం కూడా మీకు ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ధనిక జీవితాన్ని గడుపుతారు. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మీ అంతటా మీరు సంపాదన ప్రారంభించేటప్పటికి విపరీతమైన ధనాన్ని సంపాదించి కొంచెము ఎక్కువగా ధనవంతులు గడిపే జీవితాన్ని, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. దీంతోపాటు ఎక్కువ మంది స్త్రీలతో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు తల్లిదండ్రులతో కావచ్చు, తల్లితో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, లేదా భార్యకు సంబంధించి ఎవరైనా సరే స్త్రీతో మీకు విభేదాలు వచ్చే అవకాశము ఇది జీవితాంతము ఉంటుంది. దీంతోపాటు చెప్పుకోదగిన మార్పులు మీ జీవితంలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటుగా ఇతరుల యొక్క సలహాలు మీరు అస్సలు తీసుకోరు. ఈగో యాటిట్యూడ్తో ఉంటారు. ఇతరులను గౌరవించడం కూడా చాలా తక్కువగా చేస్తారు. దీంతోపాటు అగ్రెసివ్ నేచరు. మీరు నలుగురిలో ఉన్నారంటే నలుగురితో పాటు అన్నట్టు ఉండకుండా నలుగురిలో నేను స్పెషలు, నా మాటే చెల్లాలి అనే భావన కలిగి ఉంటారు. ఇది మీకు ఒక్కొక్కసారి వికటించే ప్రమాదము, మీకు మనుషులు దూరమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. తర్వాత ఇక మీరు అవమానాన్ని అస్సలు సహించరు. ఇది మీ యొక్క వ్యక్తిత్వము. అయితే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే జీర్ణశక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. డైజెషన్ పవర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే షుగర్ వచ్చే అవకాశం చిన్నతనం నుంచే అట్ ద ఏజ్ ఆఫ్ 30-35 నుంచి చూసుకున్నట్టయితే కనుక తొందరగా మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీరు ఎక్కువగా మీ స్వయం శక్తితోనే ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఇతరుల దగ్గర నుంచి వచ్చే ఆస్తులు మీకు కలిసి రావు. మీ కష్టార్జితంతోనే ఎదుగుతారు. దీంతోపాటు స్నేహానికి ఎక్కువగా ప్రాణం ఇస్తారు. దానగుణం కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ దానగుణం ఎలా ఉంటుందంటే అపాత్ర దానం చేసేస్తారు. అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా అనవసరమైన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒక్కటి మీరు రెక్టిఫై చేసుకోండి. అయితే మీరు మధ్యవర్తిత్వంగా కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. ఎవరైనా ఇద్దరు తగాదాలు ఆడుకుంటే కనుక దాన్ని మీరు మధ్యకి చేర్చి మీరు మీడియేషన్ చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ది బెస్ట్ క్వాలిటీ మీకు. అయితే పురాతన వస్తువుల మీద చాలా ఎక్కువగా, అంటే యాంటిక్ పీసెస్ని ఎక్కువ కలెక్ట్ చేస్తుంటారు. వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. స్త్రీల ఆధిక్యం ద్వారా, అంటే మీ జీవితంలో స్త్రీలు ఎక్కువగా చొరవ తీసుకోవడము, ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. దాన్ని ఎక్కడ తగ్గించాలి అనేది చూసుకోండి. అయితే 18-23 సంవత్సరాల తర్వాత 18లోను 23లోను మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. 36 నుంచి 41 సంవత్సరం వరకు కూడా మంచిగా సుఖం జీవితాన్ని పొందుతారు. దాని తర్వాత అసాధారణమైన ఫలితాలు మీకు పొందే అవకాశము ఈ 41 నుంచి. మీరు పనిచేసే సంస్థలు కావచ్చు, అంటే ఉద్యోగస్తులైతే సంస్థల్లోనూ, వ్యాపారస్తులైతే మీ యొక్క
ఆ, వ్యాపార ఆ, పరిగణలో ఉన్న వాళ్ళతోనూ మీరు టాప్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. తర్వాత మీ జాతక చక్రము అంటే సమయము, గ్రహస్థితి, నవాంశలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు జాతక పరిశీలన కనుక చేసినట్టయితే మీరే చూస్తూ ఉంటారు, రకరకాల మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుని ఉంటాయి. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 4, 5, 9. ఇవి మీ లైఫ్ టైము ఈ సంఖ్యలు కలిసి వస్తాయి. మీరు ధరించవలసినది కెంపుని ధరించండి, ఎందుకంటే అధిపతి సూర్యుడు కాబట్టి. తర్వాత మీకు కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారం కూడా మీకు కలిసి వస్తుంది. మీరు ఎక్కువగా ఏ కేడర్లో ఉండొచ్చు అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైతే విశేషంగా కలిసి వస్తుంది. అంటే మీకు ఎదురులేని స్థితి ఉంటుందన్నమాట. అయితే దీని గురించి కాకుండా ఇంకా కొన్ని విశేషాలు ఏంటంటే మీ గురించి మీరు ఎక్కువగా ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంటారు. ఆహారం గురించి ఎక్కడికి వెళ్ళినా 100 మందిలో అయినా సరే ఆహారం వైపే మీ దృష్టి పెడుతూ ఉంటుంది. దీంతోపాటు పని చేయడం కన్నా తినడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా అబద్ధాలు మాట్లాడడం వల్ల మీరు అందరికీ దూరం అవుతుంటారు. మరి ఏమి అనుకోకండి, మరి ఏం చేస్తాం, మీ జాతక ఫలితాలు అలా ఉన్నాయి. అయితే దీన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకొకటి, మీ అవసరం తీరే వరకు వారిని ఇంద్రుడు చంద్రుడు అంటారు. మరి అవసరం తీరిన తర్వాత వెంటనే వాళ్ళని విసర్జించేస్తారు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ ఒక్క తనాన్ని అంటే ఆ ఒక్క క్వాలిటీని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మరి ఒక క్వాలిటీ ఏంటంటే ఎక్కువగా ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చులో మీకు అవసరమా అనవసరమా అనే విచక్షణ కోల్పోతుంటారు ఆ సమయంలో. కానీ చాలా జాగ్రత్తగా, మీ కష్టార్జితం కదా, జాగ్రత్తగా వాడండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మీరు అవుటింగ్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అంటే విదేశాలు వెళ్ళడం కానీ, లేదా ప్రతి చింటికి మాటికి కూడా బయటికి వెళ్ళిపోదాం, తిరుగుదాము, అలాంటి ధోరణిలో ఉంటూ ఉంటారు. తర్వాత ఎవరైనా సహాయం చెయ్యమని అడిగినప్పుడు కొంత ఆలోచించి చెయ్యాలా వద్దా అని చేసే అవకాశం కనబడుతుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా అప్పులు చేసి లగ్జరీస్ని అనుభవిస్తూ ఉంటారు. అది ఒక్కసారి ఆ విషయం గురించి జాగ్రత్తలు తీసుకోండి. తరువాత ఈ కృత్తికా నక్షత్రం చూడ్డానికి మాత్రం చాలా సౌమ్యంగా కనబడతారు. అయ్యో వీళ్ళకి ఏమీ తెలీదా పాపం అన్నట్టుంటారు. కానీ మీరు ఇన్నర్ ఫీలింగ్లో చాలా ఎక్కువగా డేంజర్ స్వభావము అని చెప్పడం కాకపోయినా అవసరానికి వాడుకుని వదిలేసే తత్వం ఉంటుంది. మీ సమయం తీరిపోయిన తర్వాత, అంటే మీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని లెక్క చేయని గుణం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు చతురత కలిగి, అంటే మీ మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళ యొక్క గుణం ఏంటంటే రజోగుణ సంపన్నులు. దీంతోపాటు మీకు ఎక్కువగా కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్నతనం నుంచి మీలో ఉన్న గుణము కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నష్టపోయేది మీరు కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ నక్షత్రము ఉన్నవాళ్ళు చూడ్డానికి అందంగాను, ఆకర్షణీయంగాను, విశ్లేషణాత్మకంగాను, మంచి చాకచక్యంగాను, అంటే మీకు ఏదైనా సమస్య ఇస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేసేస్తారు. అది కూడా యాక్సెప్టబుల్గా ఉంటుంది. అవును నిజమే కదా అన్నట్టుగా మీ యొక్క వివరణ అలా ఉంటుంది. ఈ వివరణ మీకు ఏ రంగంలో ఉపయోగపడుతుందంటే వ్యాపార రంగంలోనూ, అదేంటిది రక్షణ విభాగంలోనూ, తర్వాత సైంటిఫిక్గాను, ఇలాంటి దాంట్లో మీ వివరణ చాలా చక్కగా ఉంటుంది. మీ పనితీరు కూడా విశేషంగా ఉంటుంది. అయితే ఏదైనా ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి అనే తపన ఉంటుంది. దాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము మీ విశేషమైన గుణం అన్నమాట. అయితే అందరిలాగా కనపడరు, కానీ మీ బిహేవ్ మాత్రము వెరైటీగా, వేరేగా గోచరిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మడం కూడా ఎదుటి వాళ్ళు భయపడతారు. కానీ మనసు రీత్యా మీరు నమ్మితే కనుక ప్రాణాలు ఇస్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ ఆ విషయం మిమ్మల్ని చూసిన వెంటనే తెలీదు. మీతో ట్రావెల్ చేస్తేనే తప్ప ఆ విషయం అర్థం కాదు. అయితే కొంతమందికి ఏంటంటే మీరు మిమ్మల్ని ఎక్కువగా పొగడాలి అని అనుకుంటారు.
ఆ గుణం వల్ల మీరు చాలా నష్టపోయి ఉంటారు. ఎందుకంటే మీ యొక్క వీక్నెస్ వాళ్ళకి, అవతల వాళ్ళకి అర్థమైపోయి మీ చేత పని చేయించుకోవాలి అంటే మీకు వెంటనే పొగిడేసి మీకు భజన చేసేస్తారు. అది దానికి లొంగిపోయి మీరు వెంటనే ఏ పనైనా చేస్తారు. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు తిరిగనేది ఉండదు. తర్వాత మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఆ మానసిక బలహీనతను మీరు అధిగమించినట్టయితే మీరు చాలా ప్రకాశవంతంగా ఉండబోతున్నారు. ఈ లోపాలను మీరు సవరించుకునే ప్రయత్నం చేసినట్టయితే కృత్తికా నక్షత్రం వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయితే మీరు ఆరాధించవలసిన దేవుళ్ళని చెప్తాను. అగ్నికి సంబంధించినటువంటి అగ్నిదేవుణ్ణి, శివుణ్ణి, సూర్యుణ్ణి, ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మీరు మీ నిత్య జీవితంలో పూజ చేసినట్టయితే మీ యొక్క లోపాలు మీ అంతట మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఆ శక్తిని కూడా పొందుతారు. అయితే ఈ నక్షత్రంలో కనుక ఉన్నవాళ్ళు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని పాదాల్లో ఉన్నవాళ్ళు వీలు వెంబడి మీ యొక్క సౌకర్యాన్ని బట్టి ఎప్పుడు అంటే నెలకోసారి కావచ్చు, మీ స్తోమతను బట్టి 3 నెలలకో 6 నెలలకో రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి ఏ నెగిటివ్స్ కానీ ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా పూజించాల్సిన దైవాలను చెప్పాను కదా, ఆ దైవంతో పాటు శివుడికి రుద్రాభిషేకం తప్పనిసరిగా, ఇది ఒకళ్ళు చెప్పాలి అని కాదు, మీ అంతటా మీరే ఒక ప్రణాళికగా ప్రతి నెలకోసారో ప్రతి 3 నెలలకు ఒకసారో తప్పనిసరిగా చేయించేసుకుంటూ ఉండండి. అయితే ఈ నక్షత్రంలో కనుక మీ సంబంధీకులు కానీ ఎవరైనా మరణిస్తే కనుక చాలా దోషం ఉంటుంది. దానికి సంబంధించిన శౌచాలను మీరు తప్పనిసరిగా పాటించండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ రక్త సంబంధీకులు కానీ, మీ చుట్టాలు కానీ మీ నక్షత్రంలో కనుక చనిపోయి ఉంటే ఆ ఇంట్లో కానీ మీరు ఉంటే కనుక మీరు తప్పకుండా దోష పరిహారం చేయించుకోండి. దీంతోపాటు 6 నెలల పాటు ఆ ఇంటిని వదిలేయండి. ఆ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు హోమాలు కూడా చేయించుకుంటే ఆ నక్షత్రంలో చనిపోయిన వాళ్ళు మీ చుట్టాలు కానీ మీ రక్త సంబంధీకులు అయితే కనుక మీరు హోమం చేయించుకోండి. ఎందుకంటే ఆ మరణ శౌచము మీకు అంటి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటుంది. ఇది తప్పనిసరి జాగ్రత్త తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చేవి సంఖ్యలు 3, 4, 5, 9. మీకు కలిసి వచ్చే ధరించవలసిన రత్నము కెంపు ధరించండి. రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ తప్పనిసరిగా పూజ చేయించుకుని ధరించండి. అయితే మీరు స్ఫటికమాలను కనుక ధరించినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీరు మీ ఇంట్లో నాటవలసిన వృక్షము ఔదుంబర వృక్షము. ఈ ఔదుంబర వృక్షాన్ని మీ ఇంట్లో కనుక నాటినట్టయితే గ్రహ దోషాలు కావచ్చు, మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పనికి వస్తుందన్నమాట. అయితే మీకు కలిసి వచ్చే దిక్కు ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కు కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు ఆఫీసులో కూర్చునేటప్పుడు ఉత్తర దిక్కు చూస్తూ కూర్చోండి. వ్యాపార స్థలంలో ఉన్నవాళ్ళు అంటే వ్యాపారం చేసేవాళ్ళు మీ వ్యాపార స్థలంలో ఉత్తర దిక్కును కూర్చుని కనుక చేసినట్టయితే ధనలాభం కలిగే అవకాశం కనబడుతోంది. ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు కాబట్టి విశేషమైన ధనాన్ని మీరు పొందుతారు. ఇది ఈ నక్షత్ర జాతకులకు చెప్పదగిన అన్ని విషయాలు చెప్పేశాను. నమస్తే.